అదొక ఎంటర్టైన్మెంట్ కదా సార్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ నాకు ఆ సినిమా చూడు అని ఆయన ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారో, యాక్టర్ కానీ ఎవరైనా అవనివ్వండి, యాక్టర్ ప్రమోట్ చేసుకుంటుంటే కిందుండి నాలాంటి వాళ్ళు అనుకుందాం, కిందుండి నాలాంటి వాళ్ళకి అదొక ఎంటర్టైన్మెంట్. నేను చూస్తాను, నా అభిమానించే ఒక పర్సన్ నా ఎదురుకుండా ఉండి నాకు కనపడుతూ సినిమా చూడు, నేను చేసిన సినిమా చూడు అని చెప్తే నేను వెళ్ళి సినిమా చూస్తుంటే నాకు అదొక ఎంటర్టైన్మెంట్ అవుతుంది. నేను ఎంటర్టైన్ అయ్యే టైంలో ఇక్కడ పుస్తకాలు చదువుకో లేకపోతే దేశానికి ఉపయోగపడే నేను అది చేస్తా, అది యాక్చువల్గా. కానీ ఇది కూడా నేను చేస్తాను. నేను మామూలుగా ఇంకొంచెం నాది ఇంకా కంప్లీట్ కాకుండా మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి కొంతాను, నేను దాన్ని ఒప్పుకున్నాను. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను ఎవరైతే రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి. రెండు మీరేమనుకోనంటే అంత సిన్సియర్ స్టూడెంట్ ఇక్కడ దగ్గర ఆడండి, కావాలంటే గమనించండి. బాగా బిజీగా తన కెరీర్ పట్ల ఉన్నవాడు ఓ సాయంత్రం పూట రాడండి. రెండు ఎంటర్టైన్మెంట్ మీరు అన్నారు కదండి, మీరు నమ్మరండి. గొప్ప వాళ్ళు ఎవరు ఎంటర్టైన్ అవ్వరండి, బాగా బిజీ వాళ్ళు ఎవరు ఎంటర్టైన్ అవ్వరు. తిరగేయమంటారు మీరేమనుకోనంటే, ఎంటర్టైన్మెంట్లోకి కూరుకుపోయేవాడు గొప్పవాడు అవడండి. ఎంటర్టైన్మెంట్ అనేది నీ యొక్క మానసిక దౌర్బల్యానికి కొలమానం కాకూడదు. మీరు కావాలని ఎందుకు అవ్వకూడదండి లైఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పార్ట్ ఎందుకు అవ్వకూడదు? అంటే ఎంటర్టైన్మెంట్కి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇంత సిన్సియర్గా ఉండరు అంటున్నారు కదా మీరు. సిన్సియర్గా ఉండే వాళ్ళు ఎవరు కూడా అక్కడ కోరుకోరు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది డబుల్ కోట్స్లో పెట్టి మాట్లాడాలి. ఎంటర్టైన్మెంట్ అంటే నేను సినిమా, టీవీ, ఇంకొకటి అందులో వచ్చే వినోదం గురించి మాట్లాడలేదు. నీ జీవితంలో చేయాల్సిన సీరియస్ పనులన్నీ ఆపేసి వెళ్తున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, అంతే. రెండు ఓపెన్గా చెప్తున్నాను. వాళ్ళెవరో స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే నా సినిమా చూడమని, దానికోసం నువ్వు చొక్కాలు చించుకోక్కర్లేదని మాట్లాడుతున్నాను నేను. నా హీరో సినిమా రిలీజ్ అవుతోంది, ఇంకొకరు ఎవరైనా దాని మీద కామెంట్ చేస్తే ట్రోల్ చేస్తే నా సినిమా హీరో అనే దాంట్లోంచి బయటపడంటున్నాను నేను. పలానా సినిమా చూడొద్దు, పలానా సినిమా చూడు, పలానా దాన్ని వద్దు, పలానాది అని నువ్వు డిసైడ్ చేసే ఒకనొక మానసిక హింసాత్మక చర్యల్లోంచి బయటపడమంటున్నాను నేను. సరదాగా చూడబ్బా, నేను కాదంటలేదు. సినిమా వాళ్ళు వచ్చారు, కూర్చో, నాకు అభ్యంతరం లేదు. నేను చొక్కాలు చింపేసుకుని, జుట్టు చింపేసుకుని, రక్తాలు కార్చేసుకునే బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను.